విడుదల తేదీ మొదట ఏప్రిల్ 25, 2025న విడుదల కావాల్సి ఉండగా విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావాల్సి ఉండటంతో సినిమా విడుదల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం కన్నప్ప మూవీ జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నటీనటులు ఈ సినిమాలో విష్ణు మంచు కన్నప్పగా ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, రుద్ర పాత్రలో, అక్షయ్ కుమార్, శివుడి పాత్రలో, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, పార్వతీదేవిగా, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకత్వం మరియు నిర్మాణం ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు మంచు కథ మరియు స్క్రీన్ప్లే కూడా అందించారు. విఎఫ్ఎక్స్ పనులు సినిమాలోని కీలకమైన సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండటం వల్లే విడుదల తేదీని వాయిదా వేశారు. వీలైనంత త్వరగా అత్యుత్తమ ప్రమాణాలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ప్రమోషన్స్ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా మంచు విష్ణు మోహన్ బాబు, ప్రభుదేవా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసి సినిమా గురించి చర్చించారు. కథ ఇది మహాశివుడి గొప్ప భక్తుడైన కన్నప్ప యొక్క పురాణ కథ ఆధారంగా రూపొందుతోంది. ప్రభాస్ 2 పాత్రలు పోషిస్తున్నారు. ఒకటి రుద్ర. ప్రభాస్ పోషిస్తున్న ప్రధానమైన పాత్ర ఇది. రుద్రుడు ఒక శక్తివంతమైన వ్యక్తి, శివుని ఆజ్ఞతో కాలాతీతంగా, గైడ్గా, బలమైన సంరక్షకుడిగా ఉంటాడు. పోస్టర్లో ప్రభాస్ ఒక సన్యాసి గెటప్లో, చేతిలో పొడవైన దండంతో కనిపిస్తారు. రుద్రుడు ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అని పోస్టర్లో పేర్కొన్నారు. 2 నందీశ్వరుడు అతిథి పాత్ర. కొన్ని నివేదికల ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రలో కూడా అతిథిగా కనిపించనున్నారు. ఇది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర అని, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి అధికారికంగా ప్రభాస్ పోషిస్తున్న ప్రధాన పాత్ర రుద్రుడు. అయితే ఆయన నందీశ్వరుడి పాత్రలో కూడా మెరవనున్నారు.